పన్నీర్ తోటకూర పులావ్. పన్నీర్ తోటకూర పులావ్. వావ్, సో క్రేజీ కాంబినేషన్. యూజువల్గా ఏంటంటే మనకు పన్నీర్ అందరి ఫేవరెట్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని దూరంగా పెడుతూ ఉంటారు పిల్లలైనా, కొంతమంది పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, ఎవ్రీడే తీసుకోవాలి అవి. బట్ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో చూద్దాం కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా తోటకూర తీసుకొచ్చేసా. నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను. పన్నీర్, సో పన్నీర్ కొంచెం ఆ స్వీట్నెస్ ఇస్తుంది, తోటకూర కొద్దిగా పులుపుదనం ఇస్తుంది అనమాట. క్రేజీ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ తర్వాత మింట్ కూడా తీసుకొచ్చేసా, పుదీనా. సో ఖచ్చితంగా మనకు పులావ్స్ ఇలా అంటే పుదీనా అనేది కంపల్సరీ వేయాలి, ఆ ఫ్లేవర్ కోసమైనా. మిగతావన్నీ మసాలాస్, కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, అలాగే కొంచెం నెయ్యి కూడా. సో కొంతమందికి నెయ్యి ఒక్కటే పడదు, అంటే ఎగుటుగా అనిపిస్తుంది. సో ఇట్లా కాంబినేషన్ యూస్ చేయొచ్చు అన్నమాట పులావ్ చేసుకున్నాం. ఎస్, అప్పుడు కొంచెం మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు కూడా. సో ఇవి కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది వస్తే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో పులావ్ అనగానే మనకు కొంచెం స్పైసెస్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి లంచ్కి మనం తీసుకోవచ్చు. లంచ్కి ఇది బెటర్ ఆప్షన్ మనకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎర్లీ డిన్నర్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బికాస్ స్పైసెస్తో పాటు మనము పన్నీర్ కానీ తోటకూర కానీ అండ్ అలాగే ఇక్కడ మనం బ్రౌన్ రైస్ యూస్ చేస్తాం. ఓకే, సో అది కొంచెం వాళ్ళకి సెటిల్గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మనకి ఏంటంటే ఇది ఫిల్లింగ్గా అనిపిస్తుంది కాబట్టి, అండ్ ఎక్కువ ఆయిల్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే మేము ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదు కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అవును. సో వెయిట్ మేనేజ్మెంట్ యూస్ చేసేటప్పుడు నార్మల్గా అప్పుడు కూడా ఆయిల్ ఇవన్నీ కట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఎలాగైతే గీ అండ్ కొంచెం ఆయిల్ యూస్ చేసామో అలా మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా వేగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, ఇప్పుడు వెజీస్ కూడా యాడ్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం క్యారెట్, అలాగే బఠానీ కూడా. ఓకే, ఇందులోనే తోటకూర కూడా యాడ్ చేస్తున్నాం. సో మనము తోటకూర ప్లేస్లో మిగతా లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, లైక్ పాలక్ కానీ ఇంకేదైనా గ్రీన్ లీఫ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్, రైస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ కొంచెం కారం, ఓకే, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి వెజిటబుల్స్ కూడా మనకు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పన్నీర్ కూడా వేసేద్దాం.
దీంట్లో కొన్ని వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేసుకున్నాం. ఓకే. సో చక్కగా పన్నీర్ కూడా ఏవైతే మనం మసాలాస్ వేసామో అవన్నీ చక్కగా జలప్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఆల్రెడీ మనము ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా, బాస్మతి బ్రౌన్ రైస్. యూజువల్గా చెప్తూ ఉంటారు కదా, రైస్ ఎంత తీసుకుంటాం దానికంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో కర్రీ తీసుకోవాలని. సో ఇక్కడైతే అలానే అనిపిస్తుంది యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉన్నాయి మేము ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అండ్ రైస్ కూడా. సో కాస్త ఇది సాట్ అయితే మనకు పర్ఫెక్ట్గా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి రెడీ అయిందో లేదో. చూసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? పుదీనా యాడ్ చేసేద్దాం ఇప్పుడే. సో చక్కగా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. సో పర్ఫెక్ట్ ఉంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మనం పులావ్ అయితే రెడీ చేసుకున్నాము. సో రెడీ అయిపోయినట్టే ఇంకా రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాం. ఓకే. సో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాం. రెడీ అయిపోయినట్టేనా? లాస్య పన్నీర్ తోటకూర పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. ఘుమఘుమలాడే పన్నీర్ తోటకూర పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ తోటకూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ తోటకూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన తోటకూర, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పుదీనా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ తోటకూర పులావ్ రెడీ.